పుట్టినదాదిగా మలం మూత్రం అందులో పడిపోయి దాన్ని పిసికేసి అదే నోట్లో పెట్టేసుకుని ఈగలు వాగుతుంటే కడుపులో నిప్పిగా ఉండి జీర్ణం కాకపోతే పాలు తాగబుద్ధి వేయకపోతే ఆకలేస్తోంది అనుకుని అమ్మ ఇంకా పాలు ఇచ్చేస్తుంటే అవి గుటక వేయకపోతే పక్క నుంచి కారిపోతే ఆ పాల కోసం వచ్చినటువంటి చీమ ఇక్కడి నుంచి మెల్లిగా చెవిలోకి వెళ్ళిపోతే చెవి కుట్టేస్తుంటే చెప్పడం చేతకాక ఏడుస్తుంటే అమ్మ వచ్చి మళ్ళీ పాలు ఇచ్చేస్తుంటే అమ్మా ఎన్ని బాధలు పడ్డానో శంకరా అప్పుడు నీ పేరు గుర్తొచ్చిందా? అప్పుడు మాయే మలముత్రంబులతో మహాభయముతో మాతృస్తనాపేక్షతో చలమూర్ఖత్వముతో సదాభ్రమతతో చాంచల్య చిత్తంబుతో బరువైనట్టి కపజ్వరగ్రహ మహాబాల్యామయ శ్రేణితో కలనైనంతమ చింతలేక చరితిన్ కామ్యార్థినై శంకర. పోనీ కాస్త నోటంట మాట వచ్చిందో పుస్తకం పలకా పట్టుకుని వెళ్ళాను అంటే అక్కడికి వెళ్ళేటప్పటికి మళ్ళీ ఆ విద్యార్థి దశ వచ్చేటప్పటికి ఏదో ఆ బడికి వెళ్ళడం ఆ పాఠాలు చదువుకోవడం లీలానాటక సూత్రకీల పటనా వీనుండనై బుద్ధిసిన్ బాలప్రాయము నీదు చింత తిరుగన్ ప్రారంధమా శంకర. ఆ చిన్నతనం అంతా స్కూల్కి వెళ్ళడం ఏదో పిల్లలతో ఆడుకోవడం ఆ చదువుకోవడం పాట పాడుకోవడం ఆ పిల్లలతో కలిసి నృత్యం చేయడం అలా అయిపోయి ఒంటికి ఓపికొచ్చింది 4 విషయాలు తెలిసాయంటే యవ్వనమంకురించగనిమది అన్యుల నెట్టులను ఆశ్రయించుటో పరమ పావనమూర్తులంచు పరిపాలకులను నుతించుటెట్టులో జీవికి విత్తమే భువిని జీవనమంచు అదెట్లు కూర్చుటో ఎయ్యది ఏదిదారి అని ఎంచుచు పుచ్చితి నయ్యశంకర. యవ్వనం వచ్చిన దగ్గర నుంచి 4 రూపాయలు సంపాదించుకోవాలి కదండి, ఎవరి దగ్గరికి వెళ్తే డబ్బులు ఎక్కువ వస్తాయి అని వాడి దగ్గరికి వెళ్ళి ఇంకా అక్కడి నుంచి అదే పనిగా పరమపావనమూర్తులంచు పరిపాలకులను నుతించుటెట్టులో అదే పనిగా అధికారిని పొగడ్డం ఏ అధికారి రానివ్వండి పొగిడి ఆయన దగ్గరికి చేరిపోతుంటాడు. ఇందులో ఒక్క పొగడ్త. పుట్టినదాదిగా మలం మూత్రం అందులో పడిపోయి దాన్ని పిసికేసి అదే నోట్లో పెట్టేసుకుని ఈగలు వాగుతుంటే కడుపులో నిప్పిగా ఉండి జీర్ణం కాకపోతే పాలు తాగబుద్ధి వేయకపోతే ఆకలేస్తోంది అనుకుని అమ్మ ఇంకా పాలు ఇచ్చేస్తుంటే అవి గుటక వేయకపోతే పక్క నుంచి కారిపోతే ఆ పాల కోసం వచ్చినటువంటి చీమ ఇక్కడి నుంచి మెల్లిగా చెవిలోకి వెళ్ళిపోతే చెవి కుట్టేస్తుంటే చెప్పడం చేతకాక ఏడుస్తుంటే అమ్మ వచ్చి మళ్ళీ పాలు ఇచ్చేస్తుంటే అమ్మా ఎన్ని బాధలు పడ్డానో శంకరా అప్పుడు నీ పేరు గుర్తొచ్చిందా? అప్పుడు మాయే మలముత్రంబులతో మహాభయముతో మాతృస్తనాపేక్షతో చలమూర్ఖత్వముతో సదాభ్రమతతో చాంచల్య చిత్తంబుతో బరువైనట్టి కపజ్వరగ్రహ మహాబాల్యామయ శ్రేణితో కలనైనంతమ చింతలేక చరితిన్ కామ్యార్థినై శంకర. పోనీ కాస్త నోటంట మాట వచ్చిందో పుస్తకం పలకా పట్టుకుని వెళ్ళాను అంటే అక్కడికి వెళ్ళేటప్పటికి మళ్ళీ ఆ విద్యార్థి దశ వచ్చేటప్పటికి ఏదో ఆ బడికి వెళ్ళడం ఆ పాఠాలు చదువుకోవడం లీలానాటక సూత్రకీల పటనా వీనుండనై బుద్ధిసిన్ బాలప్రాయము నీదు చింత తిరుగన్ ప్రారంధమా శంకర. ఆ చిన్నతనం అంతా స్కూల్కి వెళ్ళడం ఏదో పిల్లలతో ఆడుకోవడం ఆ చదువుకోవడం పాట పాడుకోవడం ఆ పిల్లలతో కలిసి నృత్యం చేయడం అలా అయిపోయి ఒంటికి ఓపికొచ్చింది 4 విషయాలు తెలిసాయంటే యవ్వనమంకురించగనిమది అన్యుల నెట్టులను ఆశ్రయించుటో పరమ పావనమూర్తులంచు పరిపాలకులను నుతించుటెట్టులో జీవికి విత్తమే భువిని జీవనమంచు అదెట్లు కూర్చుటో ఎయ్యది ఏదిదారి అని ఎంచుచు పుచ్చితి నయ్యశంకర. యవ్వనం వచ్చిన దగ్గర నుంచి 4 రూపాయలు సంపాదించుకోవాలి కదండి, ఎవరి దగ్గరికి వెళ్తే డబ్బులు ఎక్కువ వస్తాయి అని వాడి దగ్గరికి వెళ్ళి ఇంకా అక్కడి నుంచి అదే పనిగా పరమపావనమూర్తులంచు పరిపాలకులను నుతించుటెట్టులో అదే పనిగా అధికారిని పొగడ్డం ఏ అధికారి రానివ్వండి పొగిడి ఆయన దగ్గరికి చేరిపోతుంటాడు. ఇందులో ఒక్క పొగడ్త.